ఇవాళ సాయంత్రానికి తేలిపోతుంది. నారా లోకేష్ అధ్యక్షుడు అవుతారా లేదా? లేదా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడేనా? ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్క అయితే చంద్రబాబు నాయుడే మళ్ళీ అధ్యక్షుడు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని ప్రకటిస్తారా? వాస్తవంగా తెలుగుదేశం పత్రికలు కూడా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లాంటి పదాలనే వాడినాయి. కార్యకర్తలు, నాయకులు కూడా చాలామంది ఆ మాటలు మాట్లాడారు. అయితే నిన్న మహానాడు ప్రారంభమయ్యాక ఆ మాటల్ని ఎక్కువగా మాట్లాడనీయకుండా స్టేజీ మీద కంట్రోల్ చేశారు. ఓ సర్ప్రైజ్ లాగా ఉంటే బెటర్ అని ఫైనల్గా చంద్రబాబు గారి నోటి వెంట వచ్చేలా చేస్తారా? లేదంటే గనక అధ్యక్ష స్థానం ఇప్పుడే వద్దు, వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానం అయితే గనక అది పార్టీ దిశ నిర్దేశించుకునేది చంద్రబాబు గారు. ఆ తర్వాత అంటే ముందు ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైపోతే ఆ తర్వాత కమిటీని నియమించేటప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియమించినట్టు ఉంటుంది. ఆ రూట్లో వెళ్తారా అన్నది ఇవాళ సాయంత్రానికి తేలిపోతుంది. సీఎం పదవికి అయితే తాను పోటీ ఇప్పుడే లేదన్నటువంటి విషయాన్ని నిన్న లోకేష్ చెప్పడంతో ప్రస్తుతానికి ఆ కోణంలో ఉంది. అయితే కార్యకర్తల్లో మాత్రం లోకేష్ నాయకత్వం తీసుకోవాలన్నటువంటి తపన అయితే ఎక్కువగా ఉంది.